పోలవరం డంపింగ్ బాధిత రైతులతో సమావేశమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన విషయంలో తాను అందరిలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోనని, పార్టీ నిర్మాణంలో ఆచితూచి అడుగులు వేస్తానని, ప్రజారాజ్యం పార్టీ నుంచి పాఠాలు నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు. పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అందరిలా తొందరపడనని, ప్రజారాజ్యం పార్టీ అనుబంధం ఉందని చెప్పడం గమనార్హం. తద్వారా ఆయన చిరంజీవిలా తాను తొందరపడనని వ్యాఖ్యానించారా అనే చర్చ సాగుతోంది. చంద్రబాబుపై పవన్ కళ్యాణ్కు మరో ఫిర్యాదు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడం, 2009 ఎన్నికల్లో పోటీ చేయడం, ఆ తరువాత 2 ఏళ్లకు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం తెలిసిందే. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసిన నేపథ్యంలో తమ్ముడు అన్నయ్యకు దూరం జరిగాడనే వాదనలు ఉన్నాయి. ఆ తరువాత జనసేనను స్థాపించి టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. అయితే రాజకీయ లక్ష్యం విషయంలో అన్నా తమ్ముళ్లు ఒకరిపైన మరొకరు ప్రశంసలు కురిపించుకుంటారు. తమ దారులు వేరైనా లక్ష్యం ఒక్కటేనని చెబుతారు. ఫైనల్ గా ఎన్నికల నాటికి లక్ష్యాల కోసమైనా మెగా బ్రదర్స్ ఒక్కటైనా ఆశ్చర్యం లేదు. Like and subscribe Eagle Media Works.